వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చదువుపై తనకున్న మమకారాన్ని మరోసారి నిరూపించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. నెల్లిమెర్ల ఘటనలో వైసీపీ ఆడిన డ్రామా బట్టబయలు చేసిన గ్రామస్తులు. రాయల్ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బలిజ వివాహ పరిచయ వేదిక. సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్. ఇక వివరాల్లోకి వెళ్తే, మైబాద్లో గంజాయి గుడుంబ నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలి. శాసన మండలిలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు. రవీంద్రరావు గారు. అధ్యక్ష, మా మహబూబాబాద్ జిల్లాలో ప్రధానంగా గాంజా అనేది విపరీతంగా ఉన్నది సార్. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఛత్తీస్గఢ్కు బార్డర్గా ఉండడం, అటవీ ప్రాంతం, కొండ కోనలు, తర్వాత రైల్వే ఫెసిలిటీ ఉండడం వల్ల విపరీతంగా ఎక్స్పోర్ట్ కూడా మహబూబాబాద్ కేంద్రంగా జరుగుతున్నది. ఈ మధ్యకాలంలో ఎక్కడ వెతికినా కూడా విపరీతంగా ఈ గాంజా అనేది పట్టుబడుతుంది. కానీ తక్కువ స్థాయిలో స్కూళ్ళలో చూసినా, కళాశాలలో చూసినా, ఏ కుటుంబాల్లో చూసినా విపరీతమైన ఆవేదన మహబూబాబాద్ జిల్లాలో ఉంది. దయచేసి ప్రభుత్వం తగిన చర్య చేపట్టాలి. గుడుంబా కూడా విపరీతంగా పెరుగుతుంది, నల్లబెల్లం కూడా. కాబట్టి అక్కడ అరాచకవాదం కానీ, నేరాల పరిస్థితి కానీ, ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలకి వేదికగా తయారైతుంది. ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిందిగా తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఆనరబుల్ మినిస్టర్. వరదలు ఎంత పెరిగినప్పటికీ భద్రాచలం పట్టణంలోకి చుక్క నీరు కూడా రాకుండా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి భద్రాచలం కూనవరం రోడ్డులోని కరకట్టను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేస్తున్న నేపథ్యంలో చిన్న చితక మోటార్లు పనిచేయక కాలనీలోనికి నీరు రావడానికి వీలు లేదని, పక్కా ప్రణాళికలతో ఎక్కడ చుక్క నీరు రాకుండా చర్యలు చేపట్టాలని మంత్రి జిల్లా అధికారులను ఆదేశించారు. అనంతరం భద్రాచలంలోని ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి అధికారులంతా అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. మోటార్లు పనిచేయడం లేదని చెప్పవద్దని, ఏదైనా కాలనీలోకి నీరు వస్తే వెంటనే గోదావరిలోనికి ఎత్తిపోయాలని అన్నారు. పంపిండి, తర్వాత నేను ఆ ముఖ్యమంత్రితో మాట్లాడతాను. అయినా కూడా నువ్వు మళ్ళీ క్లోజ్ చేయాలంటే పోయినసారి ఏమైందంటే లేకపోతున్నారా మొత్తం ఊళ్ళోకి వచ్చేసి ఈ కరకట్ట యొక్క ఉపయోగం ఉండదు. మనం అంతా పోసిన తర్వాత ఇక్కడ ఒక చోట వింటున్నా కూడా అవసరం ఇంకో మాట పెట్టుకోండి, ఇంకో మాట పెట్టుకోండి. ఏ కాలనీలోకి వచ్చినా ఆడకు కూడా ఇబ్బంది కాకుండా ఉండాలని. భద్రాచలంలోకి వాటర్ లేదు ఈ సంవత్సరం అనేది అది టార్గెట్ లేదు. ప్రజలకు ఇబ్బంది కాకుండా చూశారు. నేను ఈ రోజు నుంచి కాదు, కలెక్టర్ గారు జాయిన్ అయిన రోజు నుంచి పాపం ఆయన అదే పని చేస్తున్నారు. దానికి ముఖ్యమంత్రిని బలవంతం చేసి పోయి అలా 3 నెలల వస్తాం చేస్తున్నారు కదా పాపం. మరి అంత పని చేసినప్పుడు చిన్న పని ఫిక్స్ చేసి ఇంకో మోటార్ పెట్టుకొని కాలనీలో రాకుండా నీరు వేరు వాటర్ తెచ్చిపోతున్నాను పెద్ద యంత్రాంగం ఒకసారి
ఎక్కడా కూడా గోదావరి వాటర్ రావట్లేదు, మెయిన్ వాటర్ కూడా స్టాగ్నేట్ కాదు. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఈ అరేంజ్మెంట్స్ని కంటిన్యూగా మనం ఎప్పుడు కూడా టచ్లో పెట్టుకొని డిపార్ట్మెంట్లన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఎలర్జీలు పెట్టుకొని ఉండాలి. ఒకవేళ అర్ధరాత్రి జరిగినా కూడా దాన్ని ఎదుర్కొనేటట్టుగా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. మీకు ఏది అవసరం వచ్చినా డిపార్ట్మెంట్ వైజ్గా ఏ సంఘటన జరిగినా కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఉండాలి. దయచేసి ఆయన గారి దగ్గర నుంచి మనకు సాయం కావాలంటే మీరు ఎమ్మటి అడగాలి. ఆయన గారు ఏదన్నా అవసరం అయితే ప్రభుత్వాన్ని అడిగైనా సరే చేయించే బాధ్యత మాది. కాబట్టి దయచేసి ఎక్కడా కూడా అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరగవద్దు. వ్యక్తి పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరగడానికి వీలు లేదు. ఆస్తి నష్టాన్ని మ్యాక్సిమం మనం ప్రొటెక్ట్ చేయాలి. ప్రజలకు ఎక్కడా కూడా ఇన్కన్వీనియన్స్ రాకుండా చూసుకోండి. ఏది అవసరమైతే అది కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, రాహుల్ గారికి మీరు ఎప్పటికప్పుడు మీ డిపార్ట్మెంట్ నుంచి జిల్లా అధికారులు ఎడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏదంటే అది ప్రభుత్వ పరంగా అన్ని సిద్ధంగా పెట్టుకున్నాం, ఏదంటే అది చేద్దాం. థ్యాంక్ యూ. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పలు విభాగాల ఆకస్మిక తనిఖీ భాగంగా సర్జికల్ బ్లాక్లోని 1వ మరియు 2వ అంతస్తులో 4 బాత్రూమ్ తలుపులు విరిగిపోయాయి. కమేడ్లు విరిగిపోయినట్లు, టాయిలెట్లు శుభ్రంగా లేకపోవడం గమనించి వెంటనే సరికొత్త వెస్టర్న్ మరియు ఇండియన్ టాయిలెట్లు వెంటనే అమర్చాలని ఆదేశించారు. న్యూ డయాగ్నోస్టిక్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు మధ్యాహ్నం చొప్పదండి నియోజకవర్గంలోని చెర్లపల్లిలో నిర్మించిన సీసీ రోడ్ నిర్మాణాన్ని ప్రారంభించి తిరిగి వెళ్తుండగా ఆ గ్రామ శివార్లో పొలం పనుల్లో నిమగ్నమైన రైతు కూలీలు జోరు వానలోనే రోడ్డుపైన భోజనాలు చేయడాన్ని గమనించి తన వాహనాన్ని ఆపారు. వారి వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ కూలీల గుంపులో మైనర్ బాలికను చూసి ఏం తల్లి పనికి వెళ్తున్నావు, చదువు ఇష్టం లేదా అని ప్రశ్నించడంతో పాటు కుటుంబ పరిస్థితిపై ఆరా తీశారు. తన పేరు బొల్ల అక్షయ్ అని, 10th క్లాస్ పాస్ అయినప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగోలేక కూలి పనులకు వెళ్తున్నానని బదులు ఇచ్చారు. తనకు చదువుకోవాలని ఉందని చెప్పడంతో వెంటనే అక్కడున్న పార్టీ జిల్లా అధ్యక్షులు గంగారెడ్డి, కృష్ణారెడ్డి పిలిచి బాలిక వివరాలు తెలుసుకొని వెంటనే కాలేజీలో చదివించడంతో పాటు ఆసక్తి ఉంటే హాస్టల్లో చేర్పించాలని చెప్పారు. ఈ సందర్భంగా అక్షయ్ బండి సంజయ్కి థ్యాంక్స్ చెప్పారు. ఫోన్ నెంబర్ రాసుకొని పేరు రాస్తాం కాకపోతే అతనికి తోకూడదు కదా. ఓకే చెప్పు చలో రాసుకో. ఇది వస్తాను మొబైల్ ఫోన్ చేస్తాను చేద్దాం అనుకుంటాను.
చేసుకున్నాం కదా ఇప్పుడు తిన్నాం మళ్ళీ హాస్టల్ పక్కడు కదా మీరు మాట్లాడవా జిల్లాలో సజావుగా ఇసుక పంపిణీ చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ పేర్కొన్నారు. శనివారం రాయదుర్గం మండలంలోని జుంజురాంపల్లి గ్రామం వద్దనున్న ఇసుక స్టాక్ పాయింట్ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక పంపిణీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. జిల్లాలో ఉన్న ఒకే ఒక స్టాక్ యార్డ్ జుంజురాంపల్లి స్టాక్ యార్డ్ అని, ఇక్కడ దాదాపు 58,160 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ చేసే అవకాశం ఉండగా ఇప్పటి వరకు 16,226 మెట్రిక్ టన్నుల ఇసుక పంపిణీ చేయగా స్టాక్ యార్డ్లో 41,934 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉందన్నారు. ఉచిత ఇసుక కార్యక్రమం కింద ఇసుక రీచ్ నుంచి డిపో వరకు ఇసుకను తేవడం, లోడింగ్ ఛార్జీలు మరియు రాయల్టీ ఛార్జీల మొత్తం కలిపి 1 మెట్రిక్ టన్ ఇసుక 195 రూపాయలకు అందిస్తామన్నారు. ఇసుక పంపిణీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అందుబాటులో ఉందని, ఇంటర్ స్టేట్ అందుబాటులో ఉండదన్నారు. అన్ని శాఖల అధికారులు, పోలీస్ శాఖ, ఇరిగేషన్, రెవెన్యూ కలిసి ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఇసుక పంపిణీ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇన్స్పెక్షన్కి రావటం జరిగింది. సో జిల్లాలో ఉన్నటువంటి ఒకే ఒక్క స్టాక్ యార్డ్ జుంజురాంపల్లి స్టాక్ యార్డ్లో దాదాపు 56,000 మెట్రిక్ టన్స్ ఉంటే ఇప్పుడు దాదాపు 40,000 మెట్రిక్ టన్స్కి వచ్చాము. సో ఉచిత ఇసుక కార్యక్రమం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇచ్చింది ఏముంది, దాని బాగా 1 మెట్రిక్ టన్కి. సో ఇప్పుడు దాకా చాలా సజావుగా జరుగుతూ ఉంది, ఎటువంటి ఇబ్బంది రాలేదు. అలాగే ఇది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది, ఇంటర్ స్టేట్ అనేది ఉండదు. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ వాళ్ళు, ఇరిగేషన్ అందరూ కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ సేరి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేస్తున్నాం. ఇందులో ఎక్కడైనా ఏమైనా సమస్యలు వస్తే దయచేసి డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఇల్లు కట్టడానికి ఇది వాడుతున్నారు. కొద్దిగా పత్తికొండ, కర్నూలు దగ్గర కొంతమంది తీసుకెళ్తే కొంతమంది సత్యసాయిలో కూడా తీసుకెళ్తున్నారు. అలాగే ప్రతి వారం ఇసుక గురించి ఉన్నటువంటి వివిధ స్టాక్ యార్డ్లు, తర్వాత కొత్తగా ప్రపోజ్ చేస్తున్నటువంటివి కూడా కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇలా ఈ ఉచిత ఇసుక కార్యక్రమాన్ని సజావుగా జరగాలని కోరుతున్నాను. మాజీ కేంద్ర మంత్రి వైఎస్ జైపాల్ రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి సంస్థల్లో కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. హాజరైన శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి 3వ ప్రమాద హెచ్చరిక వద్ద ప్రవహిస్తోంది. గోదావరి నీటి మట్టం 53 అడుగులు దాటి ప్రవహించడంతో అధికారులు 3వ చివరి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. శనివారం రాత్రి 53.8 అడుగుల వరకు పెరిగిన గోదావరి నీటి మట్టం రాత్రి నుంచి తగ్గుతూ వస్తుంది. ఈ రోజు ఉదయం 6 గంటలకు 53.2 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. కళ్యాణకట్ట ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు చేరడంతో భద్రాచలం నుంచి దిగువన ఉన్న అన్ని మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం ఇస్కాం విలేజ్ నెంబర్ 4వ నెంబర్ బసంత్ నగర్లోని అతి పురాతనమైన కాళీమాత మందిరంలో గల కాళీమాత విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారని ఆరోపిస్తూ ఈరోజు ఇస్కాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బజరంగ్ దళ్ రామ్నగర్కు చెందిన రతన్ మండల్ గత 5 సంవత్సరాలుగా రామ్నగర్ వైకుంఠధామం సమీపంలో గల కాళీమాత మందిరంకు వెళ్లి పూజలు చేస్తూ ఉండేవాడు. ఇదే క్రమంలో ఈరోజు ఉదయం గుడి ప్రాంగణంకు వెళ్లి చూడగా అక్కడ కాళీమాత విగ్రహం ధ్వంసం చేసినట్టు గమనించి వెంటనే గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. జై శ్రీరామ్. నేడు ఈజ్గావ్ 4 నంబర్ లో ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి కాళీ మందిర్కి మరి తరచూ పూజలు నిర్వహించడం జరుగుతుంది. బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ వేరే బయటి ప్రాంతం నుండి వచ్చి తరచుగా బయటి ప్రాంతం నుండి వచ్చి ఈ మందిరం చుట్టూ మత్తు పదార్థాలు తీసుకొని ఎన్నోసార్ల డిపార్ట్మెంట్ కూడా తెలియజేయడం జరిగింది. ఎన్నోసార్లు వాళ్ళు వచ్చి పట్టుకోవడం కూడా జరిగింది. కానీ ఈ మత్తు పదార్థం తీసుకొని బయటి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఆ మత్తు పదార్థం తీసుకొని మరి ఈ యొక్క మందిరంలోని కాళీమాత దేవిని అంటే దాడి చేయడం జరిగింది. ఆ దాడి ఆ విజువల్స్ చూస్తే మాత్రము వాళ్ళు కావాలని ఈ యొక్క కాళీమాత మందిరంలో ఆ దేవిపై కావాలని ఈ హింసకు పాల్పడ్డట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా మొత్తము మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి యూజ్ చేసినటువంటి బాటిల్స్ అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. డిపార్ట్మెంట్ కూడా వచ్చి చూడడం జరిగింది. వీటన్నిటినీ కూడా బజరంగ్ దళ్ చూస్తూ ఊరుకోదు. మరి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ కార్యకలాపాలు చేసే వారిని తప్పకుండా డిపార్ట్మెంట్ గుర్తించి వాళ్ళని గతంలో కాకినాడలో కూడా జరిగినట్టు మరి అరే వాడు పిచ్చోడు సైకో అని చెప్పడం కాకుండా
వాళ్ళందరినీ కూడా ప్రెస్ ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేకుంటే బజరంగ్ దళ్ ఇటువంటి కార్యకలాపాలను చూస్తూ ఊరుకోదు. నేడు ఈజ్గాంలో ఎంతో వేల సంఖ్యలో కాళీమాతా దేవిని పూజిస్తారు. ఈ రోజు ఇలా జరగడం అనేది చాలా బాధాకరము. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ బెంగాలీ సోదరులందరూ కూడా ఈ యొక్క సంఘటనపై స్పందించి మనందరం కూడా ఒకటై ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడిందో వాళ్ళని కఠిన చర్యలు తీసుకునేంత వరకు మనందరం కూడా దేనికైనా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ తుంగభద్ర నది తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్పంచుల సంఘం పోగు చేయన్న తుంగభద్ర నది తీరం నివసిస్తున్న ప్రజలను కోరారు. ఎగువన కురిసిన భారీ వర్షాలతో తుంగభద్ర సుంకేసుల డ్యాం గేట్లు ఎత్తడంతో దిగువన సుంకేసుల డ్యాం వైపు భారీ నీరు తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తుంది. తుంగభద్ర నది తీరాన కర్నూలు నగరంతో పాటు నది తీర ప్రాంత ప్రజలందరూ తుంగభద్ర నది వైపు వెళ్ళవద్దని, రజకాలు బట్టలు ఉతకడానికి వెళ్లరాదని సర్పంచుల సంఘం అధ్యక్షులు పోగు జోగన్న కోరారు. వర్షాలు కురచడం వలన మరి తుంగభద్ర డాము నుంచి మరి ఇక్కడ దాదాపుగా శ్రీశైలం డాముకి ఎక్కువ మరి వర్షాలు కురిసినందున మరి నీటి డాములు గేట్లు ఎత్తేయడం కూడా జరుగుతుంది. ఈ యొక్క తుంగభద్ర ఎమ్మడినటువంటి గ్రామాలలో మరి రజకులు కానీ ఇంకా ఎవరన్నా మరి ఎద్దుల బండ్ల వాళ్ళు కానీ చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఎక్కువ వర్షాలు కురచడం వలన చాలా ఇబ్బందికరంగా ఉంది. అందరూ అప్రమత్తంగా ఉండి గ్రామాలలో మరి అందరూ పోకుండా ఉంటే బాగుంటుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంకా ఎక్కువ వస్తాయని కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దీనివలన మనందరము జాగ్రత్తలు ఉండి గ్రామాలలో బాగుండాలని మేము తెలియజేస్తున్నాం. ఉడుమూరు నియోజకవర్గం సర్పంచుల సంఘం అధ్యక్షుడిని. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అసాంఘిక సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించి నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం. కర్నూలు షరీన్ నగర్లో అరుణ్ జ్యోతి నగర్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు. ఈ దాడుల్లో మొత్తం ఎలాంటి ధృవపత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లు అనుమానిత ప్రాంతాలు, అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లలో విస్తృతంగా దాడులు చేస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.